కార్తీక పురాణం 4వ అధ్యాయం. దీపారాధన మహిమ. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తున్నాడు దీపారాధన మహిమ వలన కార్తీక మాసంలో ఎలాంటి ఫలితాలు పొందవచ్చునని. కార్తీక మాసంలో ముఖ్యమైనది దీపారాధన. దీని వలన అత్యంత ఫలితం పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటి పడి సమయాన శివకేశవుల సన్నిధి కానీ ఆ ప్రాకారంలో కానీ దీపం పెట్టిన వారు సర్వ పాపములను పోగొట్టుకుంటారు, వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవినేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతోనైనా దీపము వెలిగించవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినా మిగులు పుణ్యాత్ములగుతారు. భక్తిపరులుగాను అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళుతారు. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను, వినండి. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేశారు. తుదకు విసుకెత్తి గోదావరి తీరమున చాలా నిష్ఠతో తపము ఆచరిస్తున్నాడు. అక్కడికి మునిపుంగవులు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఇంత తపం ఆచరిస్తున్నావు? నీ కోరిక ఏంటి అని ప్రశ్నించారు. దానికి రాజు చెప్తున్నాడు, అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉంది. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేదు. కృషించిపోయి ఈ తీర్థస్థానమున తపమాచరిస్తున్నాను అని చెప్పాడు. అంతకీ ఆ మునులు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెడలిపోయారు. వెంటనే పాంచాలరాజు తన దేశానికి వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెల దినములు అట్లే చేశారు. ఆ కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసములు నిండి తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారునిని కనింది. రాజకుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అనే నామకరణం చేశారు. అమితమైన గారాభంతో ఆ కుమారుడిని రాజులు పెంచారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వ్రతాలు దీపారాధనలు చెయ్యాలని రాజు ఆజ్ఞాపించాడు. రాకుమారుడు శత్రుజీ దినదినమున ప్రవర్ధమానగుడుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలుగునవి నేర్చుకున్నాడు. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసంతో తల్లిదండ్రుల అతిగారాభం వలన తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరించుచు ఎవరినైనా ఎదిరించుచు దండించుచు తన కామవాంఛ తీర్చుకునేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడు అని చూసి చూడనట్లు విననట్లు ఉండేవారు. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పిన వారులను కత్తి పట్టుకొని నరికేస్తానని బెదిరిస్తూ ప్రజలను చాలా భయకంపితులను చేశారు. అలా తిరుగుచుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ ఆడపడుచు, ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, చాలా అందగత్తె. ఆమె అందాన్ని వర్ణించుట మన్మధుకైనా కూడా సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటగడపగానే రాజకుమారుడు మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమె దగ్గరికి సమీపించి తన కామవాంఛ తెలియజేశారు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు అన్నీ విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొని తమ కామవాంఛ తీర్చుకునేవారు. ఇలా కొంతకాలం జరిగింది. ఎలాగో ఈ సంగతి ఆ బ్రాహ్మణుడికి తెలిసింది. తను పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపాలని నిశ్చయించి ఒక కత్తిని సంపాదించి ఆ మంచి సమయం కొరకు వేచి చూస్తుండేవాడు. ఇలా జరుగుతుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరి శివాలయానికి చేరారు. ఈ సంగతి తెలిసిన బ్రాహ్మణుడు
వారికంటే ముందుగానే శివాలయం గర్భగుడిలోకి వెళ్ళి దాగి ఉండాలి. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగనమనర్చుకొనుచు ఆ సమయమున చీకటిగా ఉన్నది. దీపముంటే బాగున్ను అని రాకుమారుడు ఆ బ్రాహ్మణ స్త్రీతో అనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించెను. తర్వాత వారిద్దరూ మహానందముతో రతిక్రీడలు చేసుకుంటూ ఉండేవారు. అది చూసిన భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలనను శివదూతలు ప్రేమికులిరువుని తీసుకొని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణు తీసుకొని పోవుటకు అక్కడకు వచ్చారు. అంతా యమదూతలు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళడానికి మీరెలా వచ్చారు? కామాంధకారంతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చారు. చిత్రముగా ఉన్నది అని ప్రశ్నించాడు. అంత యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించిన వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారి కైలాసమును తీసుకుపోటుకు శివదూతులు వచ్చారు అని చెప్పగా, ఈ సంభాషణమంతయు విన్న రాజకుమారుడు, అలా ఎప్పటికీ జరగనివ్వను. తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించాము కదా, కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించాల్సిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణుడుకు దానం చేసెను రాజకుమారుడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. విన్నావా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటీయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యముందుదురు. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠుడు వివరించిన కార్తీక మహత్యమందరి 4వ అధ్యాయం సమాప్తం.